బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వ్యాలంటైన్స్ డే ని బ్యాన్ చేసిన ప్రభుత్వం. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? కంగారు పడకండి. ఒకవేళ వ్యాలంటైన్స్ డే ని బ్యాన్ చేస్తే యూత్ పరిస్థితి ఏంటి అనే టాపిక్ పైన మాట్లాడటానికి ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు ప్రేమ్ నగర్ ప్రేమికుడు, ప్రేమికుల సంఘానికి ప్రెసిడెంట్ అయినటువంటి ప్రేమానంద్ గారు. నమస్కారం దోమానంద్ గారు. సారీ ప్రేమానంద్ గారు. కారం కారం. అదేంటి బొంగమూతి పెట్టారు? మరి పెట్టక మీరు నా పేరులో ఉన్న ప్రేమను అవమానించారు. మా ప్రేమికుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సారీ అండి, కావాలని అనలేదు, బై మిస్టేక్ వచ్చింది. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? సర్లే స్టార్ట్ చేద్దాం. కానీ అంతకుముందు మా ప్రేమికులందరికీ ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు. చెప్పండి. ఓకే, టాపిక్ లోకి వెళ్లే ముందు ఓకే, మీ అసలు పేరేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే. ప్రేమానంద్, నిజంగా ఇది మీ అసలు పేరేనా? అలా అడిగారు, చెప్తాను. నా అసలు పేరు ఆనంద్. కానీ నా 13 ఏళ్ల వయసులో మా టీచర్ని లవ్ చేశాను. కానీ దురదృష్టవశాత్తు ఆమెకు పెళ్ళైపోయింది. ఆ తర్వాత ఇంకో అమ్మాయిని కూడా లవ్ చేశాను అనుకోండి, కానీ అది వేరే వాడితో వెళ్ళిపోయింది. అలా అమ్మాయిలు మారుతున్నా నా ప్రేమ మాత్రం ఎప్పటికీ మారలేదు. ప్రేమ నా నరనరాల్లో ఇంకిపోయింది. నాకు అర్థం కాలేదు సార్. ప్రేమ నా నరనరాల్లో ఉన్నప్పుడు నా పేరులో ఉంటే తప్పేంటండి? అందుకే ప్రేమను నా పేరులో యాడ్ చేసి ఆనంద్ని ప్రేమానంద్గా మార్చేసాను. ఇదేదో సినిమా స్టోరీలా ఉందే. అవునండి, ఈ రోజులలో రియల్ స్టోరీనే సినిమాలా తీస్తున్నారు, మీకు తెలీదా? అది పాయింట్ అనుకోండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఓకే. ప్రేమికుల రోజుని బ్యాన్ చేయాలని ఒక పెద్ద ఆయన అన్నారు. ఒకవేళ నిజంగానే ప్రేమికుల రోజుని బ్యాన్ చేస్తే యువత పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. ఎలా బ్యాన్ చేస్తారండి? ఎలా బ్యాన్ చేస్తారు? మా ప్రేమికుల మనసుతో ఆడుకోవడానికి మీకు ఏం రైట్స్ ఉన్నాయి? మీ పెద్దలు ఉన్నారే, మా ప్రేమికుల మనసును ఎప్పుడు అర్థం చేసుకోలేరు. అరే నిజంగా బ్యాన్ చేయలేదు, ఒకవేళ బ్యాన్ చేస్తే పరిస్థితి ఏంటి చెప్పండి చాలు. మీకు అసలు విషయం తెలుసా? ఒకప్పుడు వ్యాలంటైన్స్ డేని ఒక్కటే రోజు జరుపుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు. వ్యాలంటైన్ వీక్ అని 7 రోజులు చేసుకుంటున్నారు. మా ప్రేమికులు 7 రోజులు చేసుకునే పవిత్ర పండగ అండి ఇది వ్యాలంటైన్స్ డే అంటే. అలాంటిది మీరు ఎలా బ్యాన్ చేస్తారు? ఒకవేళ మీరు చెప్పినట్టు బ్యాన్ చేశారే అనుకోండి, అలా బ్యాన్ చేస్తే నష్టపోయేది మా ప్రేమికులు కాదు, వ్యాపారులు కూడా. ఆ విషయం మీకు తెలుసా? వ్యాపారులా? అదేలా? ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వీక్ అన్నప్పుడు అందులో మన రోజ్ డేకి రోజ్ అమ్మేవాళ్ళు, చాక్లెట్ డేకి చాక్లెట్ అమ్మేవాళ్ళు, ఆ తర్వాత మన ఇంకేంటి టెడ్డీ ఉంటుంది కదా, మీకు తెలుసు కదా, టెడ్డీ డేకి టెడ్డీ బేర్స్ అమ్మేవాళ్ళు. వీళ్ళంతా నష్టపోతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఓయో రూమ్ లో పరిస్థితి ఏంటి మీరు ఊహించగలరా? ఓయో రూమ్ లా? సరే, మీరన్నదే కరెక్ట్ అనుకుందాం. ప్రేమికుల రోజుని బ్యాన్ చేయడం వల్ల నష్టం కన్నా లాభమే ఎక్కువ కనబడుతుంది. లాభమా? లాభం ఏంటి? లాభమా? మీరు అన్నట్టు ఈ ఓయో రూమ్లు ఈ వ్యాలంటైన్ వీక్ లోనే అత్యధికంగా బుక్ అవుతున్నాయి. సో దాని ఫలితంగా టీనేజర్స్ ఎక్కువగా ప్రెగ్నెంట్ అవుతున్నారని కొన్ని హాస్పిటల్ సర్వేలో తేలింది. సో ఇప్పుడు చెప్పండి, ఈ ప్రేమికుల రోజుని బ్యాన్ చేయడం కరెక్టే కదా? ఎవరన్నారండి మీతోటి? అదంతా తప్పు, మీరు తప్పుగా అనుకుంటున్నారు. అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? ఇదంతా మా ప్రేమికులపై చేస్తున్న కుట్రండి, కుట్ర. కుట్ర? ఎవరు చేశారు? ఎవరంటారేంటండి? ప్రేమ గొప్పతనం తెలియని వాళ్ళు. ప్రేమ నాస్తికులండి, ప్రేమ నాస్తికులు. ప్రేమ నాస్తికులా? ఫస్ట్ టైం వింటున్న ఈ మాట. ఎవరండి? అదంతా కాదండి. చూడండి, ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నా. మీరు ప్రేమికుల రోజును బ్యాన్ చేయగలరేమో కానీ మా లాంటి ప్రేమికుల మనసులో ఉన్న ప్రేమను ఏం చేయలేరు. ప్రేమకు ఆది లేదు, అంతం లేదు. అసలు నిజమైన ప్రేమ ఉన్నప్పుడు ఈ ప్రేమికుల రోజుతో పనే ఉంది చెప్పండి? అదంతా ఏం అవసరం లేదు మాకు. ఎస్, కరెక్ట్ గా చెప్పారు. నిజమైన ప్రేమికులకి ప్రతిరోజు ప్రేమికుల రోజే. ప్రేమ గురించి ఇంత బాగా మాట్లాడుతున్నారు, ప్రేమ పైన ఒక చిన్న కవిత చెప్తారా మా కోసం? అంటే కవిత అంటే సరే, మీరు అడిగారు కాబట్టి చెప్తాను. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది. అర్థం కాలేదా? నాకు అర్థం కాలేదు, మీరు చెప్పుకున్నారు కాబట్టి చెప్తాను. ఓకే, ప్రేమానంద్ గారు ప్రేమ గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. చూసారుగా, వ్యాలంటైన్స్ డేని బ్యాన్ చేస్తే పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రేమికుడి మాటల్లో విన్నాం. మీరేమనుకుంటున్నారు? వ్యాలంటైన్స్ డేని బ్యాన్ చేయడం రైట్ ఆర్ రాంగ్? కామెంట్ చేయండి.